హలో అండి. ఈరోజు నేను మా మేడం పండగ రోజు కబర్స్థాన్కి అయితే వెళ్ళామండి. మా మేడం వాళ్ళ అమ్మ సమాధి దగ్గరికి అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ సమాధికి అయితే అంటే వాళ్ళ అమ్మమ్మ సమాధి దగ్గరికి అయితే ఫస్ట్ వెళ్ళాము. తర్వాత వాళ్ళ అమ్మ సమాధి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ 2 రకాల కోయిటి వాళ్ళు అయితే ఉంటారండి. ఒకటి సున్నీ వాళ్ళు, ఇంకో వచ్చేసి సియా వాళ్ళు అయితే ఉంటారు. మా మేడం వాళ్ళు వచ్చేసి సియా కోయిటి వాళ్ళు, వచ్చేసి సియా కోయిటి వాళ్ళ కబ్రస్థాన్ అనమాట. సున్నీ వాళ్ళది వేరేలాగా ఉంటది కబ్రస్థాను. నేనైతే ఇక్కడ వాటర్ పట్టుకుని వెళ్తున్నాను, ఎందుకంటే ఇక్కడ సమాధి పైన వాటర్ కూజాలు ఉంటాయన్నమాట. ఆ కూజాల్లో వాటర్ నింపాలి, ఇంకా సమాధి పైన వాటర్ వేయడానికి అయితే వీళ్ళు ఒక పండగకే కాదండి, ప్రతి శుక్రవారం అయితే వెళ్తూ ఉంటారనమాట. ప్రతి శుక్రవారం వెళ్ళి అక్కడ కొద్దిసేపు కూర్చొని ఖురాన్ చదివి అక్కడ ఉన్న పక్షులకి గింజలు వేస్తారంటే వాళ్ళ సమాధి పైన గింజలు చల్లి వస్తారనమాట. చెట్లు నాటుతారు, ఇంకా అక్కడ ఉన్న కూజాలలో నీళ్లు నింపుతారు. అలా చేస్తే చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి కలుగుతుందని వీళ్ళు నమ్ముతారు అనమాట. వీళ్ళు చనిపోయినా కూడా మనుషుల్ని మర్చిపోరు అనమాట, గుర్తు చేసుకుంటూ ఉంటారు. నేను ఈరోజు మా మేడంతో ఇది సెకండ్ టైం అనమాట వెళ్ళడము. ఇక్కడ చూడండి, ఒక చిన్న పాప ఎవరో చనిపోయారంట. ఎంత నీట్గా ఆ పాప మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళకి. చూడండి ఎంత నీట్ ఉందో తెలుసా. అక్కడ ఉన్న సమాధుల కన్నా ఆ పాప, చిన్న పాప సమాధి చాలా నీట్గా ఉంది. పూల చెట్లు నాటారు. మొత్తం అయితే ఎంత క్లీన్ గా, మనం ఇంట్లో అయితే ఎలా క్లీన్ గా పెట్టుకుంటామో అలా పెట్టారు. ఇది మా మేడం వాళ్ళ అమ్మ సమాధి అనమాట. ఇక్కడ అంతా మేమంతా వెళ్తుంది మేడం ఉండి, నేను కారు వెనక్కి తీసుకొని వస్తాను, నువ్వు రా అని చెప్పి వెళ్ళింది. నేను వెనకంగా వెళ్తున్నాను అనమాట. ఇక్కడికైతే ఇలా ఉంటుందండి, అస్సలకి మర్చిపోరు అనమాట చనిపోయిన వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇలా ఐస్ క్రీమ్ తింటూ వెళ్ళిపోయాం నేను మా మేడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.